ఇది? నేనెందుకు లాగాను? సింహం లాంటి వాడిని నేనెందుకు ఇంత మేలగా మారాను? కొండ వీటి వంశ పౌరుషం ఉన్నానో ఏమైంది నాన్న? అదంతా ఏమైంది నాన్న? ఎక్కడికి పోయింది? రోజు రోజుకి మానసికంగా నేనెందుకు నా బలహీనపడిపోతున్నాను? సమస్యల సుడిగుండంలో చిక్కుకొని బయటపడలేక తీరని మనోవేదన నేనెందుకు అనిపిస్తున్నాను? ఎందుకు ఇలా జరుగుతుంది నాన్న? ఎవరికి ఏ ద్రోహం చేయలేదే, ఎవరిని నమ్మించి మోసం చేయలేదే. నలుగురిలో ఉంటూ నలుగురు మంచి కోసం పాటుపడుతూ నలుగురు మెచ్చే విధంగా మెరుగుతూ వచ్చానే. అలాంటి నాకేనా ఎంత కష్టాలు? తప్పు చేశానన్న భావన ఒకవైపు, తప్పేమీ చేయలేదని బెంక మరోవైపు. ఈ రెండింటి మధ్య ఎందరిని నా ఊగిసలాడాలి? ఊహించని ఉపద్రవంలో ఉమ్మడి కుటుంబంలోకి వచ్చి పడింది ఈ రోజా. రోజా గురించి అందరికీ చెప్పలేక, అలాగని మనసుకు దాచుకోలేక ఏమిటి అంతర్మదనం? ఈ వయసులో ఎన్నాళ్ళి మానసిక క్షోభం. జీవితంలో అలిసిపోతున్నాను, ఓడిపోతున్నాను తెలియని ఓ అగమ్య గోచర స్థితి నాది. ఎన్నాళ్ళు నా భరించాలి నాన్న? ఏంటి తాతయ్య ఇది? ఈ టైంలో ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావు? లేదు తాతయ్య, నీ మనసు ఎంత బాధపడకపోతే ఇంత రాత్రి వేళ నువ్వు ఇక్కడికి ఎందుకు వస్తావు? వంశీ, ఎందుకనో చాలా రోజుల తర్వాత ఈ రోజు మా నాన్న గుర్తొచ్చాడు. తను నేను ఎలా కూర్చోడలేదు. కనీసం నాన్న సమాధి చూసైనా కొంత ఉపశమనం పొందుతామని. శాంతికి ఇప్పుడు ఎలా ఉంది? కంగారు పడాల్సింది ఏమీ లేదు కదా? అబ్బే, అలాంటిదేం లేదు తాతయ్య. శాంతిని హాస్పిటల్లో చేర్పించమని డాక్టర్ చెప్పడంతో తప్పక చేర్పించాల్సి వచ్చింది. శాంతితో పాటు అమ్మ కూడా అక్కడే ఉంది. పద తాతయ్య, ఇంటికి వెళ్దాం. పద.